నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడు కొత్తగా ఒక ప్రయోగం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన తరఫున, బీజేపీ తరఫున మొన్న ఎన్నికల్లో బాగా పనిచేసి పార్టీని నమ్ముకుని ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసే నాయకులకి నామినేటెడ్ పదవులు, కీలకమైన నామినేటెడ్ పదవులు ఇవ్వబోతున్నారు. మరి పార్టీ కోసం, విజయం కోసం అనేక రకాల ఇబ్బందులు పడటమే కాకుండా 5 సంవత్సరాల పాటు పార్టీనే వదలకుండా ఆర్థికంగా నష్టపోయినా కూడా పార్టీ బతకాలి, పార్టీ బాగుండాలనే సంకల్పంతో పనిచేశారు కూటమిలోని అన్ని పార్టీల నాయకులు. మరి కూటమిలో 3 పార్టీలకి న్యాయం చేయాలి, నామినేటెడ్ పదవులు ఎవరెవరికి ఇవ్వాలి, సామాజిక వర్గాల వారికి ప్రాధాన్యత కల్పించాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. బీసీ వర్గాలకు మన క్యాబినెట్లో కూడా 8 మంది బీసీలకు ఇచ్చారు. మరి ఇప్పుడు బీసీలకు టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. బీసీల్లో కూడా చాలా కీలకమైన పదవులు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. టీటీడీ దగ్గర నుండి, విజయవాడ కనకదుర్గమ్మ వారధి చైర్మన్ దగ్గర నుండి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న వివిధ కార్పొరేషన్ చైర్మన్స్గా కీలకమైన పదవులు ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఎక్కువ శాతం బీసీలకు ఇవ్వాలి. మరి ఈ వర్గాలందరూ కూడా మొన్న తెలుగుదేశం పార్టీ విజయానికి అహర్నిశలు పనిచేశారు కాబట్టి బీసీ వర్గాలకి ప్రాధాన్యత కల్పించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. మరి ఈ నామినేటెడ్ పదవుల్లో గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు తీసుకున్న చైర్మన్స్కి కనీసం ప్రోటోకాల్ లేదు. కనీసం అంటే వారికి కనీసం ఒక చైర్మన్ హోదాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రోటోకాల్ సిస్టమ్ ఎక్కడ అమలు చేసిన సందర్భం లేదు. కానీ వారు చేసిన కార్పొరేషన్కి సింగిల్ పైసా కూడా నిధులు లేవు. ప్రతి కార్పొరేషన్ కూడా జీరో బ్యాలెన్స్. మరి ఎక్కడ నిధులు లేవు కాబట్టి ఏమీ లేని కార్పొరేషన్కి చైర్మన్ ఎందుకు అనుకున్న కొంతమంది చైర్మన్లు కూడా ఆవేదన వ్యక్తం చేసే సందర్భం ఉంది గతంలో. మళ్ళీ ఇప్పుడు జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1, 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నామినేటెడ్ పదవులు ఎవరైతే తీసుకుంటున్నారో చైర్మన్లకి కీలక బాధ్యతలు, ప్రోటోకాల్ విధానం కాకుండా ఆ యొక్క కార్పొరేషన్కి నిధులు కూడా కేటాయించే విధంగా చంద్రబాబు గారు అడుగులైపోతున్నారు. మరి ఆ కార్పొరేషన్ పరంగా చేసే కార్యక్రమాల్లో ఆ గ్రాంట్, ఎంతో కొంత గ్రాంట్ ఉంటే ఆ నిధులు ఉపయోగించాలి కదా. ఉపయోగించాలని లక్ష్యంతో చంద్రబాబు గారు ఆలోచన చేస్తున్నారు. ఏదేమైనా ఈసారి తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవులు చాలా కీలకంగా కాబోతున్నాయి. ఇప్పటికే చాలా కాంపిటీషన్ ఉంది. 3 పార్టీల్లో ఉన్నాయి. ఒక తెలుగుదేశం కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు. 3 పార్టీల్లో సమాన ప్రతిపత్తి కలిగించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా జాబితా ఇచ్చారని తెలిసింది. మరి దాంట్లో ఎంతమందికి న్యాయం జరుగుతుంది, మరి టీడీపీలు ఎంతమందికి ఇవ్వాలంటే చంద్రబాబు గారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కంటే జనసేన పార్టీకి టాప్ ప్రయారిటీ ఇవ్వబోతున్నారని తెలిసింది. అదేవిధంగా బీజేపీకి కూడా కేంద్రం నుండి కూటమికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి కేంద్రం రికమెండ్ చేసిన పేర్లకి నామినేటెడ్ చైర్మన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు చాలా కీలకమైన పోస్టులు కూడా, చైర్మన్ పదవులన్నీ కూడా జనసేన పార్టీకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన టికెట్లు రాని వారికి, అదేవిధంగా కొన్ని అనివార్య కార్యాలలో పార్టీకి టికెట్ వచ్చినా రాబోయిన పార్టీ కోసం పనిచేసిన అభ్యర్థులు కూడా ఈసారి జనసేన పరిణిలో తీసుకోబోతుంది, టీడీపీ పరిణిలో తీసుకోబోతుంది. మరి వీళ్ళందరికీ అన్ని పదవులు కీలకంగా ఉండాలంటే సమన్యాయం కుదురుతుందా, అందరికీ న్యాయం జరుగుతుందంటే చంద్రబాబు గారు ఆ విధంగా అడుగులు వేయబోతున్నారు. మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే బాధ్యతగా పనిచేశారో, పార్టీ కోసం నిరంతరం పనిచేశారో వారికి తప్పనిసరిగా వాళ్ళ స్థాయిల్లో రాష్ట్ర స్థాయి చైర్మనా, లేకపోతే కొన్ని బోర్డ్స్లో డైరెక్టర్స్గానా, లేకపోతే మహిళా కమిషన్ చైర్మన్ ఉంది, లేకపోతే ఎస్సీ కమిషన్ చైర్మన్స్ ఉన్నాయి, ఇంకా కీలకమైన చైర్మన్స్ చాలా ఉన్నాయి. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఉన్నారు. అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ సొసైటీలకి చైర్మన్స్ ఉన్నారు. ఇలా కొత్తగా వచ్చిన అన్ని కార్పొరేషన్స్కి కూడా
కొత్త వారిని నియమించడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడే కసరత్తు చేస్తున్నారు. ఒక 4-5 రోజుల్లో ఈ కసరత్తు ప్రక్రియ పూర్తి కాబోతున్నట్టు మనకున్న సమాచారం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.